తెలంగాణకు ఐకానిక్ గా టీ స్క్వేర్ నిర్మాణం. హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ టవర్ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే చార్మినార్, గోల్కొండ లాంటి చారిత్రాత్మక కట్టడాలు మదిలో మెదులుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పలు ఐకానిక్ కట్టడాలు నిర్మించింది. కొత్త సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్తూపం, దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి, పోలీసుల కమాండ్ కంట్రోల్ టవర్, టీ హబ్ ఇలా పలు ల్యాండ్ మార్క్ కట్టడాలను నిర్మించి హైదరాబాద్ కు కొత్తందాలు అద్దిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు, అద్దాల మేడలు, అంతర్జాతీయ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో బెంగళూరును దాటేసింది. హైదరాబాద్ లో రాయదుర్గం సమీపంలో టీ స్క్వేర్ నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలని చెప్పారు. తెలంగాణకు ఐకానిక్ గా ఉండేలా నవంబర్ నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏపీ హబ్ కోసం ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.